సైజ్ లో ఉంటుందో క్షమాపణ కూడా అంతే సైజ్ లో ఉంటుంది. మనం ఇప్పుడు చాలా పెద్ద సైజ్ తప్పు చేసాం, అందుకే క్షమాపణ దొరకదు. అర్థం కాలేదురా. ఒకవేళ నీ మీద లారీ ఎక్కించి సారీ అడిగితే ఒప్పుకుంటావా? ఏంట్రా సైలెంట్ అయిపోయావు? నేనేమైనా మాట్లాడితే మళ్ళీ దాన్ని కౌంటర్ వేస్తావు. నాకెందుకు వచ్చింది? నువ్వు ఒక్కడే మాట్లాడుకో. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికి మంచి ప్రశ్న అడిగా. ఇది పాయింట్ మామా. ఈ కారు పోతే ఏమైంది? మనం ఇంకో 4-5 ఏళ్లు కష్టపడి పనిచేసి ఒక కొత్త కారు తీసుకొచ్చి ఆ పోలీసుడు ముందుకెళ్ళి చెప్దాం, ఏయ్ మేము మళ్ళీ తిరిగి వచ్చామని చెప్తే అది మాస్. ఏమంటావు? ఎన్ని సంవత్సరాలు రా? 5 సంవత్సరాలు మామా. 5 సంవత్సరాలు. ఎరా రే, నీ కల్లోనే నా కారు తీసుకోవడానికి 5 ఏళ్ళు పడితే ఇది నా జీవితం రా. అయిందేదో అయిపోయింది అని వదిలేయగలవా? ఇలా చూడు, పోయిన దాని గురించి నేను పోరాడడం లేదురా, ఉన్నది పోకుండా ఉండడానికి పోరాడుతున్నా. సరే, నేను ఒకటి చెప్తాను, నువ్వు చేస్తావా? టీ నగర్ లో ఫోటో తీసి పల్లవరంలో పోస్ట్ చేయమన్నావు, అదే కదా? ఏంటి చూస్తున్నావు? నీకోసం ఫోటోగ్రాఫ్